హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ కట్లెట్స్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ముందుగా బోన్లెస్ చికెన్ ఉంటుంది కదా, అది 1/2 kg తీసుకోవాలి. అది మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. అలాగే గ్రీన్ మిర్చి కూడా తీసుకోవాలి. అలాగే జింజర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే కొరియాండర్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే పెప్పర్, మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఈ 3 కూడా గ్రైండ్ చేసుకొని పొడిలా చేసుకొని ఈ చికెన్ దాంట్లో వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడినంత తీసుకోవాలి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ లెమన్ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్ కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ అంతటినీ కూడా ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని దాన్ని గ్లాస్ సహాయంతో దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ రౌండ్ షేప్ వచ్చింది కదా, ఈ మిగతా బ్రెడ్ అంతా కూడా బ్రెడ్ క్రమ్స్లా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసి దాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని అందులో చికెన్ స్టఫ్ అంతా అందులో పెట్టేసి దానిపైన మళ్ళీ ఇంకొక బ్రెడ్ పెట్టి ఈ 2 కూడా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే ఈ 2 కూడా కొంచెం దగ్గరికి అవుతాయి. ఆ స్టఫ్తో ఇదంతా కలిసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా రావాలి. ఇంకొకసారి కావాలంటే మీరు ప్రెస్ చేసుకోవచ్చు. అలా ప్రెస్ చేసినటువంటి ఆ బ్రెడ్ పీస్ని మనం ఎగ్లో ముంచుకొని కోట్ చేయాలి. ఎగ్ కోటింగ్ వేయాలన్నమాట. ఎగ్ కోటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొని బ్రెడ్ క్రమ్స్లోని మళ్ళీ బ్రెడ్ కోటింగ్ వేయాలి. దీంతో మొత్తం కోట్ చేసేయాలి. ఇలా మధ్యలో కూడా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కోట్ చేయండి. అప్పుడు లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఇలా వచ్చినటువంటి బ్రెడ్ క్రమ్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇది లో మీడియంలో ఉన్నప్పుడే ఈ బ్రెడ్ క్రమ్స్ అంతటినీ కూడా మీరు ఇందులో వేయండి. హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా బ్రెడ్ కాబట్టి మాడిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి స్టఫ్ కూడా మనకి ఉడకదు. కాబట్టి లేట్ అయినా పర్వాలేదు, కొంచెం పేషెన్స్గా సిమ్లో పెట్టే వండుకోండి. ఇవి హైలో పెట్టారంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టి ఉంటారంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న రిజల్ట్ బాగా వస్తుంది. ఇంతేనండి చికెన్ కట్లెట్స్ రెసిపీ.